అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో 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 ఎయిట్ 707 చెప్పండి. ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ 3-5 బకాయిల వల్ల శ్రీజయంతి కలెక్టర్ ఆదేశాల ప్రకారం శ్రీదానికి 52,000 డ్యూ ఉన్నది. మిగతా ఇప్పుడు ఎన్ని చేస్తున్నారు? ఒకటి చేసాము 52,000. టోటల్ ఎన్ని సీజ్ చేస్తారు? 3-5 కాంప్లెక్స్లో 3వ నంబరు 5వ నంబరు ఇదే కట్టేందుకు సీజ్ చేయడం జరుగుతుంది కలెక్టర్ ఆదేశాల ప్రకారం. అందరికీ నమస్కారం. ఒక్క నిమిషం చెప్పు. అందరికీ నమస్కారం సార్. నేను గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ చెప్పుల వ్యాపారం చేసుకొని ఎస్సీ కార్పొరేషన్ దుకాణ సముదాయంలో జీవిస్తున్నాను సార్. అయితే ఈ చెప్పుల ఏ దుకాణం ఉన్నదో దాని పెచ్చులు ఊడిపోయినాయి సార్. వర్షాకాలంలో నేను కూర్చొని పని చేసుకునే పరిస్థితి లేదు. దాని మరమ్మతులు చేయించాలని ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చిన కలెక్టర్ గారికి, అయినా కానీ ఇంతవరకు స్పందించలేదు. కిరాయి కట్టమని పదే ఒత్తిడి చేస్తుండ్రు, నోటీసులు ఇస్తుండ్రు. అయినా కానీ కడతానే ఉన్నాం సార్. కిరాయిలు కూడా అడ్డగోలుగా వేసేసి వాళ్ళు ఇంత 70,000 కట్ట 80,000 కట్టని మా మీద ఒత్తిడి చేస్తున్నారు సార్. మరి పక్క మడిగే ఖాళీ ఉంది సార్ ఇక్కడ. ఆ మడిగే కూడా మేము ఇవ్వమని ఎన్నోసార్లు మేము వినతి పత్రం ఇచ్చాను సార్. మీరు ఎంత ఉన్నాయి డ్యూ? అది చెప్పు. నా డ్యూ సార్ 70,000 లేదు సార్. నాది నా దగ్గర కట్టిన రసీదులు కూడా ఉన్నాయి నా దగ్గర సార్. ఒకసారి 15,000 ఇట్లా 18,000 22,000 పేమెంట్ చేసిన రోజు కూడా ఉన్నాయి సార్. నేను అవన్నీ లెక్కలో తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు నాకు దాని సరైన డాటా ఇవ్వకుండా వారు ఇష్టం వచ్చినట్టు సార్ లెక్కలేసి మమ్మల్ని కట్టమని ఇబ్బంది పెడుతున్నారు సార్. నేను ఎట్లా బతకాలి సార్? ఇప్పుడు నేను చెప్పుల వ్యాపారం చేస్తున్న బతుకుతోని ఇప్పుడు నేను రోడ్డు మీదకి వచ్చేసిన. ఇక్కడ ఖాళీ ఉన్నది మడిగే ఒకటి ఇవ్వమని కూడా నేను పదే అద్దె కట్టలేదన్న ఒక సాగుతోటి దుకాణం సీజ్ చేద్దామని వచ్చింది సార్. ఇక్కడ దీన్ని స్పందించి వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.